తినేటప్పుడు కూడా మనం కూర్చునే అటువంటి సుఖాసనం అంటే కింద కూర్చొని కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం వల్ల మనకి అగ్ని అనేది ఇలా పైకి వెళ్తుంది. సో మన జీర్ణాగ్ని జఠరాగ్ని కూడా కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఎలా పడితే అలా సోఫాల మీద కూర్చొని బెడ్ల మీద కూర్చొని తినడము, కాళ్ళ మీద కాళ్ళేసుకొని తినడము, నిలబడి తినడము ఇలా చేసినట్టయితే డైజెషన్ అనేది చాలా ఇంప్రాపర్ అయిపోతుంది. అండ్ రెండవది ఏంటి అని అంటే లేట్ నైట్ డిన్నర్స్ మీరు తింటున్నారు అంటే లేట్గా మీరు పార్టీస్ చేసుకుంటున్నారు, లేట్గా తింటున్నారంటే మీ లివర్ అనేది పాడైనట్టే అండ్ మీరు వెయిట్ అనేది పెరగడాన్ని ఆహ్వానించినట్టే. ఎందుకంటే లేట్ నైట్ తినడం వల్ల మనకి డైజెషన్ అనేది సరిగా జరగదు అండ్ దాని మూలాన మనకి ఏమవుతుందంటే వెయిట్ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది. థర్డ్, ఆల్కహాల్ తాగడం. సో ఒకప్పుడు ఆల్కహాల్ తాగేవాళ్ళు, కొన్ని పనులు చేసేవాళ్ళు. ఎవరైతే చాలా కాయకష్టం చేసేసి బండలు మోసి రాళ్ళు కొట్టి అలా చాలా ఫిజికల్ యాక్టివిటీ చేసి మొత్తం చెమట అంతా కూడా వస్తూ ఉన్నవాళ్ళు, అంత కష్టం చేసేవాళ్ళు కొంత తీసుకోవడాన్ని అది నార్మల్గానే చెప్పారు కొన్ని ఫీల్డ్స్ వాళ్ళకి. కానీ పొద్దున్న లేస్తే ఆఫీస్లలో చైర్లలో కూర్చొని అస్సలు యాక్టివిటీ లేకుండా ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే డెఫినెట్గా లివర్ అనేది ఇబ్బందుల్లోకి వెళ్తుంది. అండ్ లిమిట్ లేకుండా ఆల్కహాల్ని తీసుకున్నా కూడా లివర్ అనేది పాడవుతుంది. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని ఎంత మోతాదులో మీరు తీసుకున్నట్టయితే లివర్ పాడవుతుంది అన్నది మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన విషయం.